రీసెంట్ టైంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్ కి ఏమాత్రం తీసిపోని రియల్ స్టోరీ. తన కామం కోసం భర్తను వదిలి బావతో లేచిపోయింది. అక్కడితో ఆగకుండా ఈ కామ పిశాచి చేసిన పనికి పోలీసులే షాక్ అయ్యారు. ఇల్లీగల్ అఫైర్స్ వల్ల చేసే క్రైమ్స్ లో కొత్తదనాన్ని చూసిన గుజరాత్ పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. శాంతిగిరి కేసులోని ట్విస్టులు అస్సలు ఊహించలేకపోయారు పోలీసులు. అందుకే ఈ కేసు తేలటానికి 10 నెలలు పట్టింది. గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లాలో ఉండే సుఖ్దేవ్ గిరి గోస్వామి ఉండేవాడు. పెళ్లిడు రావటంతో జాగృతి గోస్వామి అనే యువతిని చూసి పెద్దలు పెళ్లి చేశారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. బంధువుల్లో, కుటుంబ సభ్యుల్లో వీరిది మంచి కుటుంబం అనే పేరు కూడా ఉంది వీరికి. కానీ జాగృతి దారి తప్పుతోందని అప్పుడు ఎవరూ గమనించలేదు. ఎందుకంటే ఆమె ఎఫైర్ పెట్టుకుంది ఎవరితోనో కాదు, సుఖ్దేవ్ గిరి గోస్వామి అన్న శాంతిగిరి గోస్వామితో. వరుసకు బావగారు అయ్యే శాంతిగిరితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది జాగృతి. భర్త పని కోసం బయటకు వెళ్తే బావతో కలిసి బెడ్ మీద కష్టపడేది జాగృతి. అయితే విషయం బయటపడితే ఎక్కడ తమను విడదీస్తారోనని భయపడింది జాగృతి. దీంతో భర్త పిల్లలను వదిలేసి శాంతిగిరితో వేరే గ్రామానికి పారిపోయింది. కొత్త ఊరిలో కొత్తగా కాపురం పెట్టారు జాగృతి, శాంతిగిరి. భార్యాభర్తలంటే వీరిలా ఉండాలి అన్నట్టు ఉండేవారు ఇద్దరు. అయితే కొన్ని రోజులకే శాంతిగిరి అంటే బోర్ కొట్టేసింది జాగృతికి. దీంతో కొత్త బంధం కోసం పరితపించిపోయేది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్ గా పనిచేసేవాడు. దీంతో ఇంట్లో కంటే ఎక్కువగా బయటే ఉండేవాడు. జాగృతి కామదాహం రోజు రోజుకి పెరిగిపోయేది. సరిగ్గా ఈ టైంలోనే కాంతిలాల్ అలియాస్ భారత్ సభారియా అనే కుర్రోడితో జాగృతికి పరిచయమైంది. జాగృతి వలపు మాటలకు ఫిదా అయిపోయిన కాంతిలాల్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. శాంతిగిరి ఇంట్లో లేని టైంలో కాంతిలాల్, జాగృతి ఎంజాయ్ చేసేవారు. పనిలేని టైంలోనే శాంతిగిరి ఇంటి దగ్గరే ఉంటే లవర్ ని చూడలేకుండా ఉండలేక తెగ బాధపడిపోయేది జాగృతి. ఇక కాంతిలాల్ కూడా లవర్ ని కలవలేకపోతున్నానని ఫీల్ అయిపోయేవాడు. ఆ విరహ బాధను తట్టుకోలేక కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే మరో ఇంటిని రెంటుకు తీసుకున్నాడు. ఇంకేముంది, శాంతిగిరి ఇంట్లో లేనప్పుడు బెడ్ పై రొమాన్స్ చేసుకుంటే, ఇంట్లో ఉన్నప్పుడు కళ్ళతోనే రొమాన్స్ చేసుకునేవారు. అయితే ఏదో ఒక రోజు తమ విషయం తెలుస్తుందని భయపడింది జాగృతి. శాంతిగిరి తన భర్త అంతా శాంతిమూర్తి కాదని జాగృతికి తెలుసు. అందుకే ఖతర్నాకు ప్లాన్ వేసింది. శాంతిగిరిని చంపేస్తే లవర్ తో కలిసి ఎంజాయ్ చేయవచ్చని అనుకుంది. ఇదే విషయాన్ని కాంతిలాల్కు చెప్పింది. ఇద్దరం కలిసి ఉండటానికి చక్కటి ప్లాన్ చేసిందని ప్రియురాలి ఆలోచనకు సలాం చేశాడు కాంతిలాల్. అలా ఇద్దరు కలిసి యూనిస్ అనే కాంట్రాక్ట్ కిల్లర్ ని అప్రోచ్ అయ్యారు. శాంతిగిరిని చంపేస్తే 25,000 ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. శాంతిగిరి ఎప్పుడు బయటకు వెళ్తాడు, ఏ రూట్ లో లారీతో వెళ్తాడు, ఎప్పుడు వస్తాడు అనే వివరాలన్నీ యూనిస్ కు చెప్పారు. 25,000 సుపారీ తీసుకున్న యూనిస్ శాంతిగిరిని ఫాలో చేశాడు. కానీ చంపకుండా అతను నిద్రపోతున్నప్పుడు ఫోటో తీసి మర్డర్ చేసేసా అని జాగృతికి సెండ్ చేశాడు. ఇక శాంతిగిరి పీడ విరగడైందని ఆ రోజు రాత్రి జాగృతి, కాంతిలాల్ పార్టీ చేసుకున్నారు. కానీ మరుసటి రోజు ఉదయాన్ని ఇంటి బయట లారీతో సహా ఉన్న శాంతిగిరిని చూసిన జాగృతికి ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. భర్త కంట పడకుండా జాగ్రత్తగా కాంతిలాల్ ని దొడ్డిదారిన బయటకు పంపించేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చిన భర్తకు టీలు, టిఫిన్లు పెట్టింది. భర్త అలా ఊరిలోకి వెళ్లగానే యూనిస్ కి ఫోన్ చేసింది. కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో మోసపోయామని వారికి అర్థమైంది. ఎవరినో నమ్మి డబ్బులు పోగొట్టుకోవటం కంటే తామిద్దరూ కలిసే భర్తను చంపేయాలని మరోసారి ప్లాన్ చేసింది జాగృతి. ప్రియుడిని పిలిచి ఇద్దరం కలిసి శాంతిగిరిని చంపేద్దామని చెప్పింది. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన శాంతిగిరి భోజనం చేసి పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న అతన్ని అక్కడే మాటు వేసి ఉన్న కాంతిలాల్ గొంతు నులిమి చంపేశాడు. అయితే శాంతిగిరి అరుపులు బయటకు రాకుండా ఉండటానికి అతని ముఖంపై దుప్పటి వేసి నొక్కి పెట్టింది జాగృతి. శాంతిగిరి ప్రాణాలు పోయాయని కన్ఫర్మ్ చేసుకున్నాక శవాన్ని అదే గదిలో దాచారు. బాడీని అలాగే ఉంచేస్తే స్మెల్ వచ్చి విషయం అందరికీ తెలిసిపోతుందని కాంతిలాల్ ఫ్రెండ్ దీపక్ అలియాస్ మున్నాకు విషయం చెప్పి హెల్ప్ చేయమన్నారు. అలా మున్నా తెచ్చిన కారులో డెడ్ బాడీని వేసి దూరంగా ఉన్న కాలువలో పడేశాడు. సడన్ గా శాంతిగిరి కనిపించకుండా పోవటంతో ఊర్లో వాళ్ళు అడగటం మొదలు పెట్టారు. అప్పుడే కొత్త కథను అల్లింది జాగృతి. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయట ఊరికి వెళ్లాడని, ఫోన్ నెంబర్ మార్చాడని అందరినీ నమ్మించింది. అలా 8 నెలలు గడిచాయి. అక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ గ్యాప్ లో ప్రియుడు కాంతిలాల్కు తెలియకుండా అతని ఫ్రెండ్ దీపక్ అలియాస్ మున్నాతో ప్రేమాయణం మొదలు పెట్టింది. కాంతిలాల్ పని మీద బయటకు వెళ్తే మున్నాకు ఫోన్ చేసి ఇంటికి రప్పించుకొని కామక్రీడలో మునిగిపోయేది. ఇదిలా ఉండగా శాంతిగిరి బంధువుల ఎంట్రీతో సీన్ మారిపోయింది. శాంతిగిరి ఫోన్ పని చేయ
చేయకపోవటంతో వారికి డౌట్ వచ్చి ఇంటికి వచ్చారు. కానీ జాగృతి ఒక్కోసారి ఒక్కో మాట చెప్పటం, ఆమె ప్రవర్తన అనుమానంగా ఉండటంతో పోలీసుల దగ్గరకు వెళ్లారు. ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన పోలీసులకు కూడా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పింది జాగృతి. ఆమె ఏదో దాస్తుందని అర్థమైంది పోలీసులకు. దీంతో మిస్సింగ్ కేస్ మిస్టరీ కేసును అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ చేశారు. వారు ఒక్కో క్లూని సేకరించి మొత్తానికి శాంతిగిరి ప్రాణాలతో లేడని కనిపెట్టారు. ఇక జాగృతిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో ప్రశ్నించారు. అయినా సరే ముందు బుకాయించింది. పెళ్లి చేసుకొని పిల్లలున్నా శాంతిగిరిపై ఉన్న ప్రేమతోనే అతనితో వెళ్లిపోయానని, అలాంటప్పుడు అతన్ని నేనెందుకు చంపుతా అని ఎదురు ప్రశ్నించింది. కానీ 2 నెలల ఇన్వెస్టిగేషన్ లో పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు అన్ని జాగృతి ముందు పెట్టేసరికి అసలు నిజం కక్కేసింది. జాగృతి స్టేట్మెంట్ ఆధారంగా కాంతిలాల్ ని అరెస్ట్ చేశారు. ఇక డెడ్ బాడీని చెరువులో వేయటానికి హెల్ప్ చేసిన దీపక్ విషయం తెలుసుకొని పారిపోయాడు. ప్రస్తుతం దీపక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాళి కట్టిన బంధాన్ని ఎగతాళి చేస్తూ, కన్నపేగు బంధాన్ని వదిలేస్తూ అనైతిక బంధం కోసం ఎగురుకుంటూ వెళ్లిన జాగృతి చివరకు చిప్పకూడు తింటోంది. మరి ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.